ఈరోజు మనం మిడిమానేరు దగ్గరికి రావడం జరిగింది. గత నెల రోజుల నుండి మనకు లక్ష్మీపూర్ నుంచి మిడిమానేరుకు వాటర్ తీసుకొచ్చుకోవడం జరిగింది. అట్లాగే ఇప్పుడు ఇక్కడ నుండి మనకు ఎల్ఎండి వెళ్తున్నాయి. అట్లాగే ఇక్కడ నుండి అన్నదగిరి నుంచి రంగనాయక సాగర్ నుండి మల్లన్న సాగర్ నుండి అదే కొండపోచమ్మకు ఎత్తిపోవడం జరుగుతుంది. ఇదంతా మనం తెలంగాణ వచ్చినాకనే సాధించుకున్నాం. మన కేసీఆర్ గారు ఎన్నో ప్రెస్ మీట్లలో చెప్పడం జరిగింది. ఈ వాటర్ ఎక్కడ పోయినా కాళేశ్వరం కట్టిర్రు, ఇది కట్టిర్రు, అది కట్టిర్రు, మునిగిపోయింది, పిల్లర్లు కుంగిపోయినని చెప్పారు. కానీ పిల్లర్లు కుంగిపోలే, ఏది పోలే. మనం ఫస్ట్ తెలంగాణ వచ్చినాక మొత్తం మన కేసీఆర్ అనేది మొత్తం నీళ్ళ విన్నవాడి మన ప్రజలకు రైతులు బాగుండాలని ఎంతో కృషితోని ఇవన్నీ ప్రాజెక్టులు కట్టి గౌరేలి ప్రాజెక్టు కానీ ఇంకా ఎన్నో ప్రాజెక్టులు కట్టి మరిన్ని ముందుకు తీసుకొచ్చి మన తెలంగాణ ప్రజలు సస్యశ్యామలంగా ఉండాలని, మన రైతాంగం చాలా బాగుండాలని ఇవన్నీ తీసుకురావడం జరిగింది. ఇదంతా మన కేసీఆర్ కాబట్టి ఇవన్నీ ప్రాజెక్టులు అయినాయి కాబట్టి మన రైతులందరూ ఎంతో ఆనందంగా ఖుషిగా ఉండి చూడాలి. ఇలాగే ఐదు గేట్లు వస్తున్నాయి. ఈ ప్రాజెక్టు 25 టీఎంసీల ప్రాజెక్ట్ ఇది. ఇక్కడ నుండి మన కరీంనగర్కి ఎల్ఎండికి కూడా వెళ్తున్నాయి. అది 25 టీఎంసీల ప్రాజెక్టు. అట్లాగే అది కూడా ఇప్పుడు నిండుకు దగ్గరనే ఉన్నది. అట్లాగే మనకు కెనాల్ విషయం కానీ ఖమ్మం, సూర్యాపేట, వరంగల్ అన్ని ప్రాంతాలకు నీళ్ళు తీసుకుపోవడం జరుగుతుంది. ఎంతో మన తెలంగాణకు కేసీఆర్ గారు గర్వంగా మనకు పనిచేసినందుకు ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇట్లాంటి మరిన్ని ప్రాజెక్టులు వీడియోస్ అని మీకు ముందుకు తీసుకొస్తానని కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.